అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఛాలెంజ్ అన్నది సినిమా చేయడం, కొత్తగా చేయడం, పాత ఆలోచనలు పక్కన తోయడం అది ఒకటైతేనండి. మీరు ప్రొఫెషనల్గా ఎదిగే దానిలో మీరు అంటే మీకేం తెలియదు, అమాయకులు, చదువు లేదు, నాగరికత కూడా తెలియదు, అలాంటి వాళ్ళు మీరు ఇండస్ట్రీలోకి వచ్చి ఈ ఈ ప్రయాణంలో మీరు ఎక్కువగా ఫేస్ చేసిన ట్రబుల్స్ ఏంటండి? చాలా ట్రబుల్ చేసాం స్టార్టింగ్లో ఉన్నప్పుడు. సినిమా ఇండస్ట్రీలో కొంచెం చాలా ఫేస్ చేసాం. ఇప్పుడు సినిమాలు అవమానాలు అప్పుడు మనకు ఒక మళ్ళీ కంత్రి సినిమా అనుకుంటాను. కంత్రి సినిమాకి ఎన్టీఆర్ హీరోగా బాబు మాకు ఒక అవకాశం ఇచ్చాడు. మేయర్ రమేష్ దాన్ని అనుకుంటాను. ఎస్ అంటే ఒక చిన్న సీక్వెన్స్ మీరు చెదురుకొని పెద్ద మాస్టర్ చేస్తున్నాడు. అప్పుడు చేస్తున్నప్పుడు లొకేషన్కి వెళ్ళినప్పుడు ఆ చిన్న సీక్వెన్స్ మేమిద్దరు అనగానే బాబు నచ్చక వెళ్ళిపోయారు. కొత్త అప్పుడు స్టార్టింగ్ మా లైఫ్. అదే నేను అడిగేది, ఇప్పుడు ఎవరు వద్దంటారు మిమ్మల్ని ఇంటికి వచ్చి మరి పిలిచి తీసుకెళ్తారు. ఇప్పుడు అంటే అప్పుడు కూడా మేము చాలా అంటే హీరోకి మనం పాపం నచ్చలేదు కదా, అంటే మన గురించి కూడా అంత ఫీల్ అవుతున్నారా పాటు భగవంతుడా అని కళ్ళనీళ్ళు పెట్టిన రోజు. ఓకే. అలాగే నాగార్జున సినిమాకి, నాగార్జున బాబు సినిమాకి ఎవరు డైరెక్టరు ఆదిత్య విఎన్ ఆదిత్య గారి సినిమా బుక్ చేసుకున్నారు. అమౌంట్ మాట్లాడే తర్వాత ఒక చిన్న వెయిట్ చేసేటప్పుడు వద్దులే అని కొంచెం కొత్త మాస్టర్లు అయితే ఏమైనా ఇబ్బంది పెడతారేమో, రూపాయలు లాగేసారు బాబు అని అంటే ఆ బాబు నిజాయితీగా అమౌంట్ ఎంత మాట్లాడేమో పని చెప్పాను, అమౌంట్ మొత్తం ఇప్పించారు. ఇట్ గ్రేట్. ఆ సినిమా ఆపేసి మేమంతా కూడా పెద్ద సినిమా వచ్చింది బాబు అని చాలా అందరు ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకున్నాం. అట్లా కొన్ని జీవితంలో అదే ఇవే నేను మాట చెప్పానండి. నేను నార్మల్గా ఇంటర్వ్యూ చేసే పద్ధతి ఏంటంటే, ఇప్పుడు మీరు సక్సెస్ అయిపోయారు, అందరికీ తెలిసిన విషయం, జగమెరిగిన. నేను నిజంగా ఇప్పుడు మీరు అడిగిన మాటకు మేము చెప్పాలంటే అవన్నీ ఆ ఫెయిన్స్, ఆ బాధ, ఆ స్ట్రగులు తీసుకోకపోతే చెట్టు ఎండ నీడ తెలియాలంటే ఎండలో ఉండాలి కదా. 10 మందికి నీళ్ళలో ఉంటే నీడాలేసిన తెలుస్తుంది. కాబట్టి అవన్నీ కూడా మాకు జీవితానికి అద్భుతమైన స్టాంపు మెట్లు ఎస్ ఎక్కటానికి, పై ఎక్కటానికి భగవంతుడు ఇచ్చే టెస్టింగ్ మెట్లు. టెస్ట్ రూట్. అదే ఇప్పుడు నార్మల్గా అంటే నేను ఎందుకంటేనండి, ఇప్పుడు మీరు ఈ రోజున పెద్ద ఫైట్ మాస్టర్స్ ఆల్ ఇండియా లెవెల్లో, ఓకే, మీ సక్సెస్సే చూస్తారు, కానీ మీరు దాని వెనకాతలు పడ్డ పురిటి నొప్పులు, ఇందాక మీరు అంటున్నారు ఒక పెద్ద సినిమా వచ్చింది, ఫ్రెండ్స్ అందరికీ చెప్పేసుకున్నారు, ఊళ్ళో వాళ్ళకి ఫోన్ కూడా చేసి చెప్పేసుకున్నారు సినిమా చేస్తున్నాం, నాగార్జున బాబు సినిమా అని. అదే తీసేసామంటే అలా పండుకొని కళ్ళమ్మ నీళ్ళు అలా అంటే తీసేసి అనగానే అలా కళ్ళమ్మ నీళ్ళు కారుని. అంటే మనిషి కన్నీళ్ళు పెట్టాలి సార్. కన్నీళ్ళు ఎందుకు పెట్టాలంటే వేస్ట్ కోరికల కోసం కన్నీళ్ళు పెట్టకూడదు, నిజాయితీ కన్నీళ్ళు పెట్టాలి. ధర్మానం కూడా కన్నీళ్ళు పెడితే నిజంగా మేము మా జీవితంలో ఏం అర్థం కాక బెడ్ మీద పడుకొని ఏడిచిన రోజులు చాలా ఉంది, బెడ్ తడిసిపోయిన రోజులు కూడా ఉంది. అసలు ఏంటి లైఫ్ అట్లా మన స్ట్రగుల్ జరుగుతుంది, దానిలో నుంచి మెరుగుపడుతూనే ఉంటాడు భగవంతుడు. ఎగ్జాక్ట్లీ. ఏంటంటే చాలామంది యువత కూడా చెప్పేది ఏంటంటే అనుకోగానే అన్నీ అయిపోవాలనుకుంటున్నారు. ఆ స్ట్రగుల్లో నుంచి, ఆ ఫెయిల్లో నుంచి వచ్చే కిక్ వేరే ఉంటుంది. అసలు ఆ కిక్కే వేరే అనేది. అదే అందుకే చాలా మంది సీట్లు రాలేదని, మార్కులు రాలేదని, ఉద్యోగాలు రాలేదని సూసైడ్లు చేసేసుకోవడాలు, డిప్రెషన్లోకి వెళ్తారు జరుగుతుంటారు. కాబట్టి ఎంత ప్రాబ్లమ్స్ మనిషికి వస్తుందంటే నేను అంత మెరుగుపడుతున్నట్టు జీవితాన్ని బంగారం నీకు మారాలంటే అంత కాంతి మధ్యకి వచ్చినట్టు. ఎందుకంటే చెప్పేదంటే అందరికి యువత అన్నారు కాబట్టి, ఈరోజు నువ్వు లవ్లో ఫెయిల్ అవ్వచ్చు, నీ చదువులో ఫెయిల్ అవ్వచ్చు, నీ జీవితంలో ఫెయిల్ అవ్వచ్చు, నీకు టుమారో రేపు ఉదయిస్తున్నాడు సూర్యుడు. నీ జీవితాన్ని అలా కొత్తగా మొదలుపెట్టి అంతే. ఏ రోజు ఆ రోజు భగవంతుడు చూడు మనకు టెస్ట్ పెట్టాడా, అయిపోయింది, ఏ రోజు వెళ్ళేది, రేపు మార్నింగ్ ఫ్రెష్గా సూర్యుడు అలా చిన్న బాలుడిలాగా అలా వస్తున్నాడు, జీవితం అక్కడ స్టార్ట్ పెట్టి. అదే మరి మళ్ళీ రేపు సూర్యుడు ఉదయిస్తాడు, మళ్ళీ పువ్వులు పోస్తాయి, మళ్ళీ విశ్వాసంతో మీ మనోధైర్యం కూడా పోయిన సందర్భాలు ఉన్నాయండి మీకు? ఎందుకంటే మీరు చూస్తే ఇద్దరు
ఇద్దరు ఋషులను ఇంటర్వ్యూ చేసినట్టు ఉంది నాకు. ఫైట్ మాస్టర్లను చేసినట్లేదు. ఫైట్ మాస్టర్లు అనగానే నేను చాలా మంది ఫైట్ మాస్టర్స్ చూశాను కదా ఇండస్ట్రీలో. అసలు వాళ్ళు లుక్కే వేరేగా ఉంటుంది, వాళ్ళ చూపు వేరేగా ఉంటుంది, వాళ్ళ టెంపర్మెంట్ వేరేగా ఉంటుంది. ఏంటి అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ. కానీ మీరు ఎలాగున్నారంటే ఒక దాని సన్యాసి గుడ్డలు ఒక్కటే తక్కువ మీకు. అలా కనిపించిన రోజులు ఉన్నాయా మీకు? ఆత్మస్థైర్యం పోయి ఇంక మనం బతకలేమురా భగవంతుడా. కానీ ఏంటంటే ఎంత తిండికి లేకపోయినా గంజి తాగినా కానీ అప్పు చేసేవాళ్ళం కాదు. ఒకటి మెయిన్ అప్పు అంటే చాలా ఫస్ట్. అడుక్కోనని తిన్నాగానే అప్పు చేయకూడదని ఫస్ట్ నుంచి మా టార్గెట్. ఆ తర్వాత ఏంటంటే మాలో ఈ స్టవ్లు అనేది ఇంపార్టెంట్ కానీ జీవితం ఎనర్జీ కోల్పోవాలి ఇక్కడ. ఎక్కడ కూడా షెడ్యూల్స్ వాళ్ళకి కానీ ఇలాంటి టైంలో ఇంకొకటి తర్వాత ఈ సమయంలో వచ్చి వాళ్ళ చేత రికమెండేషన్ చేపిద్దామని ఒక దొంగ, అంటే రికమెండేషన్ ద్వారా మనకు వచ్చుద్దని రికమెండేషన్ అల్లగాడు కాదు, కొంచెం పేషెన్స్ దాన్ని తీసుకొచ్చారు. అదే లైఫ్ స్టైల్. ఓకే. ఇప్పుడు ఇంతమంది హీరోలతో చేశారు కదండి ఇన్ జనరల్ గా, మీకు ఏ హీరోతో చేసిన తర్వాత మీకు ఓకే బ్రేక్ ఇడియట్, దెర్ ఇస్ నో డౌట్, బట్ బ్రేక్ తర్వాత ఒక స్లాట్ రావాలి, ఇంకా వీళ్ళకి తిరుగులేదురా, ఈ రామ్ లక్ష్మణ్ అన్న వాళ్ళకి తిరుగులేదు అని అనిపించిన స్లాట్ ఇచ్చిన సినిమా ఏదండి మీకు? కానీ దాని నుంచి ఫస్ట్ నుంచి సెకండ్ స్టెప్ అందుకుంది సింహ, విక్రమార్కుడు, ద లెజెండ్. చెత్త అక్కడ దాకా ఒకటి మాస్ అలా మాస్ని లేపుకొచ్చింది అనమాట. ఓకే. ఇప్పుడు నార్మల్గా మీరు తమిళ్ చేస్తున్నారా? తమిళ్ చేసాము, రజనీకాంత్ గారితో చేసాం దర్బార్, సర్కార్ అని విజయ్ గారితో చేసాము, మన అజిత్ గారితో చేసాము, కన్నడలో చేసాం, మలయాళం కూడా చేసాం మోహన్ లాల్ గారితో, హిందీ చేసాం. కాదు, ఇప్పుడు మీరు చిన్నప్పుడు మీ ఊళ్ళో తిరుగుతున్నప్పుడు మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళు, లేకపోతే ఇక్కడికి వచ్చి తిరుగుతున్నప్పుడు మీకు అవకాశాలు లేకుండా మీరు తిరుగుతున్నప్పుడు, మేము సినిమాలోకి వెళ్తున్నప్పుడు మా ఊర్లో వాడిన డైలాగ్ ఒక డైలాగ్ వాళ్ళు నవ్వుకున్నారు. మా వాడు వాడాడు. ఏంటది? సినిమా చూసి వచ్చాడు. అన్నయ్య సినిమా చూసి వచ్చాం. పిల్లలందరూ కూర్చొని మాట్లాడినప్పుడు నాకు సినిమా చూసి నాకు తెలివి వచ్చింది అన్నాడు మా వాడు. సినిమా చూస్తుంటే కొన్ని సినిమాలకు డైలాగులు క్లారిటీగా ఉంటాయి కదా కొంచెం, అవి కూడా చూసుకొని ఏదో కొంచెం క్లారిటీ వచ్చిందని అంటే నవ్వుకున్నాను. ఆ తర్వాత మేము సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నప్పుడు మా వాళ్ళు అన్నారంటే నెమిలిలాగా పిసికి నడవాలని ప్రయత్నించి దాని నడక మర్చిపోయిందంట. మమ్మల్ని ఎగతా చేసిన డైలాగులు అంటే ఒక నెమిలి నడిచినట్టుగా పిసికే ఐడియా ఉంది, పిసికి అంటే అది జంప్ అయి నడుచుద్ది. అవును, అది నడవటం రాదు. నెమిలిలాగా నడవాలని పిసికి ప్రయత్నించి నడక మర్చిపోయి ఇప్పుడు జంప్ చేస్తుంది అనేవాడు మా ఇద్దరిని. నెమల్లా నడవడానికి ట్రై చేసి పిచ్చిగా నడకే మర్చిపోయి ఇప్పుడు జంప్ చేస్తుంది, మీకని కూడా అలా అవుతుంది అనేవాళ్ళు మా ఊర్లో. అంటే మీరు వాళ్ళతో అంటుండేవారా సినిమాకి వెళ్తాం, సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోతాం మేమని? అట్లా అంటే చాలా ఎన్నో